మా ఫైర్ కంట్రోల్ రూమ్కి ఈ విజయ మహల్ సెంటర్ దగ్గర ఒక పొగొస్తుందని మాకు మెసేజ్ ఫైర్ కంట్రోల్ రూమ్కి వచ్చింది. ఇమ్మీడియట్గా ఫైర్ కంట్రోల్ రూమ్లో మా నెల్లూరు ఫైర్ స్టేషన్ ఫైర్ కంట్రోల్ రూమ్ ఒకే ప్లేస్ ఉండటం వల్ల ఏకకాలంలో 2 వాటర్ టెండర్ని మేము అక్కడి నుంచి మొబిలైజ్ చేసి ఫైర్ స్పాట్కి రావడం జరిగింది. అంటే దీనికి 2 వేస్ ఉండటం వల్ల 2 వైపు నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ చేయడం వల్ల ఈ ఫైర్ కంట్రోల్ అయింది. మాకున్న సమాచారం ప్రకారం అయితే ఎవరైతే ఓనర్స్ కానీ ఆ షాప్లో పనిచేసే సిబ్బంది కానీ మాకు అందుబాటులో లేరు. మా విచారంలో శ్రీ కనకదుర్గ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఆక్వా రంగానికి సంబంధించినటువంటి మెటీరియల్ షాపు కమ్ గోడౌన్ లాగా ఉంది. దీంట్లో ఫైర్ అయింది. ఈ ఫైర్ అవ్వడం వల్ల దీనికి కొంచెం వెంటిలేషన్ లేకపోవడం వల్ల ఫైర్ కన్నా స్మోక్ విపరీతంగా క్రియేట్ అయిపోయి ఆకాశంలోకి రావడం జరిగింది. పైగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇది కూడా ఏంటంటే బాగా రద్దీగా ఉన్నటువంటి ఏరియా అన్నీ కూడా ఈ కమర్షియల్ ఏరియాలో ఉన్నాయి. దీనికి ఆనుకొని 2 షాప్స్ మామూలు గోడౌన్స్ కానీ నడుస్తూ ఉన్నాయి. సో మేము సమర్థవంతంగా ఇంకొక 5 వాటర్ టెండర్లు కూడా పిలిపించి మొత్తం నెల్లూరులో ఉన్నటువంటి 3 వాటర్ టెండర్లు పిలిపించి వీటిని ఎక్స్టెండ్ కాకుండా ఫైర్ పక్క షాపులకి ఎక్స్టెండ్ కాకుండా ఎటువంటి హ్యూమన్ లాస్ లేకుండా మా సిబ్బంది మొత్తం కూడా ఫైర్ కంట్రోల్ చేశారు. ఈ స్మోక్ అనేది చాలా ప్రమాదంగా తయారైంది. ఇదే కనుక 3 గంటలప్పుడు సాయంత్రం 9 గంటలప్పుడు జరిగినట్లయితే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా ప్రాణహాని జరిగేటువంటి అవకాశాలు ఉండేవి. దివానా డ్యామేజ్ అయింది సార్. సీలింగ్ డ్యామేజ్ అయింది. వస్తువులు ఇన్సూరెన్స్ ఉందా దీనికి? ఇన్సూరెన్స్ దానికి మార్కెట్ కనుక్కోవాలి సార్. ఇన్సూరెన్స్ ఓన్లీ ఈ షాప్ వరకు మాత్రం మేము సమర్థవంతంగా ఆపగలిగాం. అది నెల్లూరు సిబ్బంది బాగా పనిచేశారు. వాళ్ళు సమర్థవంతంగా ఆపగలిగాం. లేదంటే ఎక్కడి నుంచో 5 టెండర్ రావాల్సి వచ్చేకి ఈ లోపు మొత్తం ఆరిపోయాయి. మనకు అందుబాటులో ఉండటం వల్ల మనం సమర్థవంతంగా ఫైర్ ఆఫ్ చేసాం. ఎటువంటి ఎక్స్టెన్షన్ లేదు, ఎటువంటి ప్రాణహాని లేదు. ఓకే సార్, సార్ దీన్ని కొట్టేద్దాం సార్ ఒకసారి. ఇది కూడా వేడిగా ఉందా? ఇది కూడా ఫోన్ చేసి ఫోన్ చేసి వేడి మీద సీలింగ్ పడిపోతుంది, జాగ్రత్త. వెనక సీలింగ్ పడిపోయింది, జాగ్రత్త. పదండి జాగ్రత్త. నాకు అందరూ లోపలికి వస్తుంది. పదండి.